ఈ సెషన్లో మనం టైప్ టూల్ ద్వారా ఇమేజెస్ మీద ఏ విధంగా టైప్ చేసుకోవచ్చు అనేది చూస్తాం. మరి ఇక్కడ ఫస్ట్ హారిజాంటల్ టైప్ టూల్ అని ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓపెన్ న్యూ టైప్. సో ఇక్కడ ఒక బ్లాంక్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ 2 లేయర్స్ కూడా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ లేయర్ అండ్ అలైస్ అనే ఒక లేయర్. ఇది సెలక్షన్లో లేదు, బ్యాక్గ్రౌండ్ మాత్రమే సెలక్షన్లో ఉంది. సో ఇప్పుడు టైప్ టూల్ని మీరు తీసుకున్నప్పుడు పైన ఈ ఫాంట్ నేమ్స్, దానికి సంబంధించిన ఫాంట్ స్టైల్స్, అదేవిధంగా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇట్లా వన్స్ టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కమిట్ చేసుకోవచ్చు, లేదంటే ఎంటర్ ప్రెస్ చేసినా కానీ కమిట్ అయిపోతుంది రిటర్న్ కీ ప్రెస్ చేస్తే. ఓకే, మళ్ళీ టైప్ చేసుకోవాలి కంటిన్యూషన్ అంటే మళ్ళీ అక్కడ క్లిక్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఈ సెంటర్కి మూవ్ చేయాలి అనుకోండి, కంట్రోల్ పట్టుకోండి. ఇప్పుడు ఇట్లా సెంటర్కి తీసుకురండి. మరి ఇప్పుడు ఇది వద్దు అనుకోండి, మీరు డీసెలెక్ట్ చేయండి కంప్లీట్గా. అసలు ఇది రెడ్యూస్ ఆఫ్ లేయరే వద్దనుకుంటే కంప్లీట్గా ఇక్కడ డిలీట్ లేయర్. ఇప్పుడు అలైస్ అనే ఒక లేయర్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇది ఒక బ్లాక్ లాగా ఉంది, అంటే మీరు టైప్ చేసినంత ఆ బ్లాక్లోనే ఉండాలి, బ్లాక్ని క్రాస్ కాకూడదు అని అర్థం. మామూలుగా కూడా మీరు ఒక టైప్ టూల్ని తీసుకొని ఇక్కడ డీసెలెక్ట్ చేస్తున్నాను, టైప్ టూల్ని తీసుకొని ఇక్కడ డ్రా చేయండి. డ్రా చేసినప్పుడు ఆ డ్రాయింగ్ ఏరియా లోపలే మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బయటికి వెళ్ళదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ బాక్స్ని ఇట్లా మనం ఎన్లార్జ్ చేస్తే దీని సైజుని ఇవన్నీ కూడా తగ్గిస్తే దాని ప్రకారం ఇక్కడంతా కూడా వస్తుందన్నమాట. ఓకే, మరి ఇక్కడ టైప్ టూల్స్లో మాస్క్ టూల్స్ ఉన్నాయి, వర్టికల్ అట్లనే హారిజాంటల్ మాస్క్ టూల్స్. మరి ఈ మాస్క్ టూల్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసినట్లయితే దీనికేమీ సపరేట్ లేయర్ క్రియేట్ కాదు, ఇది బ్యాక్గ్రౌండ్ మీదనే ఈ మాస్క్ టూల్ యూజ్ అవుతుంది. సో సైజు ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రిటర్న్కి ఇవ్వండి. సో మాస్క్ లాగా వచ్చింది, మామూలు టైపింగ్ లాగా కాకుండా. ఇప్పుడు దీనికి మాస్క్ ఏదన్నా ఫిలప్ చేయాలి అనుకుంటే ఎడిట్లోకి వెళ్ళి మీరు ఫిల్ చేయొచ్చు. వన్స్ అగైన్ మాస్క్ టూల్, ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు కమిట్ చేయండి అండ్ దెన్ యూ కెన్ ఫిల్ అప్ అన్నమాట.
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయలేదు, లేయర్ వేరే లేయర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫిల్అప్ రాలేదు ఇంతకు ముందర. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్యాటర్న్ తీసుకోవాలి మీరు. తర్వాత కస్టమ్ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ తీసుకోండి. ఫైనల్గా ఓకే అనండి, ఆ ప్యాటర్న్ ఇక్కడ ఫిలప్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఈ మాస్క్ టూల్ని టైపింగ్కి యూజ్ చేయొచ్చు.